టాప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్, చాలా కాన్సర్ట్స్ ఇచ్చారు, అలాగే ఒకవైపు జాబ్, మీరు క్లాసెస్ చెప్తారు. స్టిల్ ప్రాక్టీస్ అంటే ఏం చేస్తారు అసలు? ఫండమెంటల్స్ కూడా సాధన. గురువుని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి అన్నంత వరకు? మంచి ప్రశ్న. ఆ షోస్ అవి చూసినప్పుడు తప్పు లేదు, కానీ ఆ స్థాయి వస్తే వాళ్ళు వేదిక ఎక్కుతారు. పిల్లలకి సంగీతం నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులకి అవగాహన చాలా ముఖ్యం. ఇది దైవ విద్య. సరైన గురువుని ఎంచుకో. అవునవును, లైఫ్ లో చాలా విలువైన సమయాన్ని కోల్పోతారు. ఎన్ని సంవత్సరాలు సంగీతం మినిమం నేర్చుకోవాలి? చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. ఇండివిజువల్ క్యాపబిలిటీ అని అనొచ్చా మ్యామ్? అది తల్లిదండ్రులు గ్రహించుకొని మ్యూజిక్ నేర్చుకోకపోయినా కూడా అద్భుతంగా పాడేవాళ్ళు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతూ ఉన్నారు. రంగస్థల పద్యాలు పాడేవాళ్ళు కానీ మళ్ళీ మరుగున పడడానికి కారణం ఇదే అంటారా? అలా సరిపోదు. ఒక టీవీ షోలో పర్ఫామ్ చేయాలన్నా కూడా శాస్త్రీయ సంగీతం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు, తప్పేమీ లేదు. నిజంగా క్లాసికల్ మ్యూజిక్ కష్టమా? కష్టమైతే ఏమిటి ఆ కష్టం ఏమిటి? గైడ్ వస్తాడు, అన్ని భాష మాట్లాడేస్తాడు. అలానే వాడికి ఆ భాష సులువేది, కష్టమేమి కాదు. కష్టం ఎక్కడ వస్తుందంటే చూడండి సారిగా మన మొదలు పెట్టాను ఎప్పటికీ కీర్తన పాడతా. బాలమురళీకృష్ణ గారు కూడా మీరు కంపెనీ వాయించాను 16-17 ఏళ్ళు ఆ వయసులో. ఎప్పటికైనా స్టిల్ ఇప్పటికీ కూడా సంగీతం శివుడికి మాత్రమే సంబంధించింది. కన్నులో అంటే నథింగ్ బట్ వైబ్రేషన్స్ కదా. పాప్ ఇస్ డిఫరెంట్. ఇది రాగం అని అంత ఈజీగా ఎలా కనిపెట్టగలుగుతారు? ఆ మనిషిని పదే 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 చాలా సార్లు చాలా సందర్భాల్లో చూసుండొచ్చు. ఎప్పుడు ఒక్కొక్క రాగం ఒక్కొక్కసారి మంచి మూడ్ లోకి తీసుకెళ్తుంది. కర్ణాటిక్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉమా ముకుంద. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అటు పర్సనల్ లైఫ్ని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అత్యున్నత శిఖరాలకు ఎదిగినటువంటి ప్రతి మహిళ కథ ఒక విజయగాథ. ఈరోజు అటువంటి ఇన్స్పైరింగ్ ఉమెన్ మనతో ఉన్నారు, శ్రీమతి బివి దుర్గా భవానీ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మిమ్మల్ని నేను మొదటిసారి కాకినాడ సూర్యకళా మందిర్లో చూశాను. అప్పుడు మీ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ, కానీ ఒక పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్ ఆరా అరౌండ్ యూ నేను ఫీల్ అయ్యాను. ఫైనల్లీ మీరు మా పాడ్కాస్ట్ షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. అయితే మీరు ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ఉమెన్, సక్సెస్ఫుల్ హోమ్ మేకర్, టాప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్. ఈ అన్ని మీరు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు మీ లైఫ్లో? మీ టైం ఎలా ఉంటుంది, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాడ్కాస్ట్ లో నాతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ప్రతి ఆడవాళ్ళకి కూడా ఆ సామర్థ్యం పుట్టుకతోనే వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ట్రూ మ్యామ్. ఎందుకంటే సాధారణంగా ఎక్కువ ఒకే టైంలో ఎక్కువ పనులు నిర్వహించడం అన్నది అది ఆడవాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుంది. సో సహజంగా ప్రతి స్త్రీకి లాగానే నాకు కూడా అటువంటి ఆ సామర్థ్యం భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత మనం ఎక్కువ పనులు ఒకే రోజు అన్ని మనం నిర్వహించాలి అంటే స్కెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం. ఒక స్కెడ్యూల్ అంటే ఈ టైం వరకు ఇది ఈ పని చేయాలి, ఈ టైం వరకు ఇది ఇలాగా, ఈ టైంలో ఇది చేసుకోవాలి అన్న స్కెడ్యూల్ ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. అది ఎవరికైనా ఇంపార్టెంటే. సో ఆ ప్లాన్ ఎప్పుడైతే ఉంటుందో మనం మాక్సిమం ఎక్కువ పనులు మనం మిగతా వరకంటే చేయగలుగుతాం. ఆ స్కెడ్యూల్ లేనప్పుడు ఏ పని ఎంత అన్నది దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే కదా. అయిన పనులు అవుతాయి, అవున పనులు వదిలేసుకోవడం. అంటే నాకు ఉద్యోగం ఉంది, ప్లస్ కెరీర్ ప్రొఫెషన్ విడిగా ఉంది. అంటే బయట ఉద్యోగం చేస్తున్నా కూడా బయట కచేరీలకు వెళ్ళాల్సి వస్తుంది, నేను దానికి సంబంధించి ఇంట్లో సాధన చేసుకోవాల్సి వస్తుంది, అలాగే ఇంట్లో వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ నేను సమర్థవంతంగా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవాల్సిందే. డైలీ మనం రెగ్యులర్గా మనకు ఒక ఉండే పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతే మైండ్లో ఒక ఐడియా ఉంచుకొని మనం ప్లాన్ చేసుకుంటే విల్ బి హ్యాపీ. నైస్ మ్యామ్. ఇప్పుడు మీరే అన్నారు రెగ్యులర్ డైలీ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అని. మీరు ఇప్పుడు టాప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్, చాలా కాన్సర్ట్స్ ఇచ్చారు, అలాగే ఒకవైపు జాబ్, మీరు క్లాసెస్ చెప్తారు. ఇది కాకుండా స్టిల్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ అంటే ఏం చేస్తారు అసలు? అయ్యో ఎంత మాట! సాధన అన్నది
కచేరీల కోసము, దానికోసము సాధన కాదు కదా! సాధన అన్నది నా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. సంగీతం అక్కడ. ఏంటంటే, ఇది దేనికోసమో అన్నది కాదక్కడ. సంగీతం అన్నది ఒక లైఫ్‌లో ఒక భాగం అయిపోయినప్పుడు, అది సాధన చేయకుండా ఉండలేం. అది సాధన అనే కంటే, ఆ కీర్తనలు వాయించుకుంటూ, ఆ కీర్తనలు పాడుకుంటూ ఉండడం అలవాటయిపోయిందనడం కరెక్టేమో. ఎప్పుడైతే అవి చేస్తూ ఉంటామో సైమల్టేనియస్ సాధన కిందే అవుతుంది. సాధన కూడా అవుతుందనమాట. అది. అంటే సరళి స్వరాలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా మ్యామ్? లేదా కృతులు, వర్ణాలు ఇలాంటివి? యెస్. అంటే సంగీతం ఇందాక నేను చెప్పినట్టు ఆ ఆధ్యాత్మికమైన ఆ భావనతో సంగీతం సాధన చేయడం, కీర్తనలు దానితో పాటుగా నేను కెరీర్‌లో ఉన్నాను కాబట్టి ప్రొఫెషన్ కోసం ఖచ్చితంగా ఫండమెంటల్స్ కూడా సాధన చేసి తీరాలి. ఆ ఫండమెంటల్స్ సాధన అన్నది సపోజ్ మనం సాధన చేసే టైంలో ఒక పావు వంతు ఫండమెంటల్స్ సాధన ఖచ్చితంగా చేయాలి. ఓకే. ఆ చెయ్యి కానీ లేతే గొంతు కానీ పాడేవాళ్ళైతే గొంతు లేదంటే చెయ్యి ఇన్‌స్ట్రుమెంట్ వాళ్ళు. అది కంట్రోల్‌లో ఉండాలి అంటే ఎందుకంటే ఒక కచేరీకెళ్తే ఎవరు ఎలా పాడతారో తెలీదు. సపోజ్ నేను యాస్ ఎ వయలినిస్ట్ ఒక కచేరీకి వెళ్తే ఎవరు ఎప్పుడు ఏ కచేరీ పిలుస్తారో, ఏ కచేరీకి వాళ్ళు ఎలా పాడతారో, ఏ స్థాయిలో పాడతారో మనకు తెలీదు. సో, ఎప్పుడు నేను రెడీగా ఉండాలి. ఎటువంటి కన్సర్ట్‌కైనా నేను రెడీగా ఉండాలి. సో, దానికి రకరకాలైన ఈ ఫండమెంటల్స్‌లో డిఫరెంట్ సాధనా పద్ధతులుంటాయి. వాటి ప్రకారం ఫండమెంటల్స్ చేసుకుంటూ, అలాగే మిగతా గూడా చేస్తుంటాం. మీరంటే ఇప్పుడు సంగీత కుటుంబంలోనే పుట్టారు విజయవాడలో. హరికథ మాస్ట్రో మీ నాన్నగారు. కళాప్రపూర్ణ డాక్టర్ అమ్మల విశ్వనాథ భాగవతార్ గారు. సో, మీకు వాళ్ళ నుంచి సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆ! అస్సలు సంగీత జ్ఞానం లేనివారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సంగీతం నేర్పించాలి అనుకుంటున్నవారు ఏ విషయాలు దృష్టిలో ఉంచుకుని గురువుని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉండాలి అన్నంత వరకు మీ సలహాలు తల్లిదండ్రులు మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఆ ఏజ్‌లో వాళ్ళకి సంగీతం అనగాని ఏదైనా వాళ్ళకి తెలీదు. అవగాహన ఉండదు కదా! దేని గురించి గూడా. 6, 7 వయసులో కూడా నేను సంగీతం ప్రారంభించినప్పుడు 9 సంవత్సరాలు నాకు. నాకు ఏం తెలీదు. సంగీతం మా వాళ్ళు తీసుకెళ్ళి సంగీత కళాశాలలో చేర్పించారు. రెగ్యులర్‌గా వెళ్ళాను. అలా జరిగింది. తల్లిదండ్రులు సంగీతం నేర్పించాలి అనుకున్నప్పుడు దాని గురించిన అవగాహన ఫస్ట్ తల్లిదండ్రులకు అవసరం. అది ఎలా ఉండాలంటే వాళ్ళు సంగీతం వినాలి. అసలు సంగీతం ఏంటి? ఎందుకు నేర్పించాలనుకుంటున్నాం పిల్లలకి? దాని గురించి అసలు నేర్పించాలి ఒక విద్య అనుకున్నప్పుడు ఆ విద్యకు సంబంధించి కొంత అవగాహన ఉండాలి కదా! ఎందుకు నేర్పించాలనుకుంటున్నాము? పాయింట్ 1. ఇప్పుడు వాళ్ళకి నేర్పించిన తర్వాత కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు, మా పిల్లలు సంగీత కచేరీలు చేసాలంటే వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే ఎక్కడో సపోజ్ ఏమి సంగీతం తెలియని అంటే బయట ఎటువంటి సంగీతం కచేరీలు కానీ, అవి గాని వినటం అది ఏమి తెలియని వాళ్ళు యూజువల్‌గా ఏంటంటే సినిమాల్లో సంగీతం ఎవరైనా పాడడం గాని, లేకపోతే ఇప్పుడు చాలా షోస్ వస్తున్నాయి కదా! ఆ షోస్ అవి చూసినప్పుడు మా పిల్లలకు కూడా సంగీతం నేర్పించాలి. వాళ్ళని కూడా వేదికెక్కించాలి. వాళ్ళలా మా పిల్లలు కూడా పాడాలి. పాడాలి. వాళ్ళని వేదికెక్కించాలి. వాళ్ళ పేరు తెచ్చుకోవాలి అని ఒక రకమైన ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. తప్పు లేదు కానీ, కేవలం వేదికలెక్కించడం కోసమో, పేరు తీసుకురావడం కోసమో, డబ్బు సంపాదన కోసమో సంగీతం నేర్పించాల్సిన అటువంటి అభిప్రాయం సరైంది కాదు. ఎందుకంటే సంగీతం లాంటి లలిత కళ ఇది సంగీతం అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇది దైవ విద్య. ఇది సంగీతానికిను, మన శాస్త్రీయ సంగీతానికిను, ఆధ్యాత్మికతకి అది ఆ లింక్ ఉంది. సంగీతం నేర్పించడం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆ స్థాయి వస్తే వాళ్ళు వేదికెక్కుతారు. అంతే గదా! అంతేమో. సో, దాని గురించి అంత తపన అవసరం లేదు మొట్టమొదట్లోనే. అంటే చాలా వరకు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మ్యామ్, పెర్ఫార్మన్స్ ఇప్పిస్తే సరిగ్గా నేర్చుకుంటున్నట్టు. ఇప్పటి వరకు స్టేజ్ ఎక్కలేదు కాబట్టి, ఒక చిన్న పెర్ఫార్మన్స్ కూడా ఇప్పించలేదు కాబట్టి, ఏం నేర్చుకోలేదు, కట్టిన ఫీజు మొత్తం వృధా అన్న ధోరణిలో ఉన్నారు. కరెక్ట్. 100% కరెక్ట్. అది ఎట్లా అంటే ఏ సంగీతం యొక్క దాని గురించిన ఏ అవగాహన లేకుండా ఉండడం వల్ల ఏంటంటే వచ్చే ప్రమాదం ఇదే. సో, ఫస్ట్ వాళ్ళకి అవగాహన చాలా ముఖ్యం. పిల్లల గురించి అసలు నేను చెప్పట్లేదు. పిల్లలకి సంగీతం నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులకి అవగాహన చాలా ముఖ్యం. పిల్లల్ని తీసుకొని 2 కచేరీలు ప్రతి ఊళ్ళో సంగీత కచేరీలు జరుగుతాయి. సంగీత కచేరీలకు వెళ్ళండి. ఇప్పుడు యూట్యూబ్‌లో మీడియాలో చాలా వచ్చేసినాయి. ఓపెన్ చేస్తే వేలకు వేలు సంగీత కచేరీలు కానీ, అవి కానీ సంగీతం వినిపిస్తూ ఉంటుంది మనకి. వినండి. అందులో చూడండి. కచేరీ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అసలు ఇదేమిటి? అది వింటూ ఉంటే తర్వాత
ఫస్ట్ సంగీతం నేర్పించాలనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఒక సంగీత విద్వాంసుల దగ్గరికి వెళ్ళండి. అది కూడా పేరెంట్స్ బాధ్యతే కదా మ్యామ్. సరైన గురువుని అవును. 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 అది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే అదర్‌వైజ్ వీళ్ళకి దగ్గరలో ఉన్న ఏదో అంటే ఒక విద్యార్థి దశలో ఉన్న వాళ్ళెవరైనా సంగీతం నేర్పుతామని చెప్పారనుకోండి. వాళ్ళ దగ్గర వాళ్ళు సంగీతం వచ్చు వాళ్ళకి. వాళ్ళు సంగీతం నేర్పుతా ఉన్నారు. తీసుకెళ్ళి సంవత్సరాల తరబడి నేను చూసాను అలాంటి సంవత్సరాల తరబడి వాళ్ళ దగ్గర నేర్పి, వాళ్ళకి ఏమీ రాక, ఏమీ రాలేదన్న విషయం కూడా తల్లిదండ్రులకి తెలీదు. నేర్పిస్తున్నాం అనుకుంటారు. వాళ్ళకేమీ తెలియక సంవత్సరం తరబడి అలా నేర్పించి టైము వృధా అయిపోయి, పిల్లలకి కూడా టైం వృధా అయిపోయి ఎందుకంటే చిన్న వయసులో నుంచి వాళ్ళొస్తున్నప్పుడు కనీసం వాళ్ళు 9థ్, 10థ్ క్లాసులకొచ్చేసరికి సంగీతంలో ఒక స్థాయికొచ్చేయాలి వాళ్ళు. అదర్‌వైజ్ ఆ తర్వాత పెద్ద పెద్ద అంటే 15 ఏళ్ళు దాదాపు 14, 15 ఏళ్ళకి వాళ్ళు ఒక స్థాయికొచ్చేస్తే, ఆ టైంకి వాళ్ళకి ఆ రుచి తెలిస్తే, ఆ తర్వాత వాళ్ళే అసలు మనం చెప్పక్కర్లేదు. వాళ్ళే దాన్ని వృద్ధి చేసుకుంటారు. అప్పటికే వాళ్ళకి లైఫ్‌లో ఇదొక పార్ట్ చేసుకోవడం అలవాటయిపోతుంది. చదువుతో పాటు దీన్నెట్లా చేసుకోవాలి అనే ప్లానింగ్ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. సో, వాళ్ళు అలవాటు పడిపోతారు దానికి. సో, ఇలా వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎవరో దగ్గర నేర్పించేసామండి అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుంటే, పిల్లలు వాళ్ళ లైఫ్‌లో చాలా విలువైన సమయాన్ని కోల్పోతారు. సో, ఒక పెద్ద విద్వాంసుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్లి సలహా అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఆ గైడెన్స్ ప్రకారం పిల్లల్ని మంచి సంగీత గురువుల దగ్గర జాయిన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ గ్రోత్ చిన్న వయసులోనే మంచి సంగీతం శిక్షణ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సంగీతంలో చేర్పించినంత మాత్రాన వాళ్ళ బాధ్యత తీరిపోలేదు. సంగీతంలో చేర్పించిన తరువాత శిక్షణతో పాటు సంగీత సాధన పిల్లల చేత చేయించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఇక్కడ 3 విషయాలేంటంటే సంగీతం నేర్చుకునేవాళ్ళు ఏ విద్య అయినా సరే అంటే మెయిన్ లలిత కళకి సంబంధించి సంగీతం శిక్షణ తీసుకోవడం ఒకటైతే, వినడం కూడా చాలా ఇంపార్టెంట్. సాధన నేర్చుకోవడం, సాధన చేయడం, వినడం ఈ 3 కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ. ఈ మూడిట్లో ఏది తగ్గినా కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. సో, వినిపించడం అనేది కూడా పేరెంట్స్ మీద బాధ్యత నెత్తంగా. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కదా! సో, పిల్లలకి ఎప్పుడూ ఇవి వాళ్ళకుంటాయి. మనం ఎలాగ కొంచెం దండించి వాళ్ళకి మంచి చెడు చెప్తూ మనం చదువు చెప్పిస్తున్నామో, అలాగే సంగీతాన్ని కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. చెప్పాలి కొంచెం కావాలంటే దండించే పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా దండించడం అన్నది తప్పేం లేదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉందంటే పిల్లలు అభిరుచి అండి. పిల్లల టేస్ట్ అంటే బట్టల దగ్గర నుంచి వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళకి చాయిస్ ఇచ్చేస్తున్నారు. అవును. అందులో కానీ కొన్ని తల్లిదండ్రులు తీసుకోవాలని నేనంటాను. నా అభిప్రాయం. అన్నీ వాళ్ళకి వదిలేని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ప్రపంచం ఏంటో తెలీదు వాళ్ళకి. తెలియనప్పుడు అందులో ముఖ్యమైన చదువు గూడా పిల్లలకి చదువు గూడా మానిపిచ్చేసి హాయిగా ఆడుకోమంటే ఆడుకుంటారు కదా! మరి చదువు ఎందుకు రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ట్యూషన్‌కి వెళ్ళడం దగ్గర నుంచి కూడా మీరు ఇన్సిస్ట్ చేసి పంపిస్తున్నారు కదా! 10థ్ క్లాస్ అవ్వాలంటే 10 ఇయర్స్ చదవాలి. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయంటే మ్యూజిక్ క్లాసెస్‌కి ఆపేయడం. తర్వాత ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది అండి మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి మ్యూజిక్ అనే క్వెషన్. కరెక్ట్. ఆ! ఈ తొందరపాటు పనికిరాదు తల్లిదండ్రులకి. ఏంటంటే ఎన్ని రోజుల్లో ఇప్పటికి మేము విద్యార్థులమే. మా గురువుగారు ఇప్పటికి నేను విద్యార్థినే అంటారు. ఇంక మేమేం చెప్తాము? ఇంక వాళ్ళకేం చెప్పాలి? సో, అది నెవర్ ఎండ్ మాట దానికి సంగీతం నేర్చుకోవడానికి. అది ఒక మహాసముద్రం, మహాసముద్రం. మీరు అందులో చెప్పండి ఎంత మ్యామ్ అసలు ఇన్ని ఇయర్స్ నేర్చుకోవాలి మినిమం సంగీతం. అక్కడి నుంచి వాళ్ళకి ఏంటి అసలు సంగీతం అనేది అర్థమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు సంగీతం మినిమం నేర్చుకోవాలి? చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది వాళ్ళ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండివిడ్యువల్ క్యాపబిలిటీ అని అనొచ్చా మ్యామ్? అన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇవి చెప్పాను ఇందాక దైవదత్తమైన కళలివి. అవి పూర్వజన్మ సుకృతం బట్టే వస్తాయి. ఎందుకంటే అది చూడండి ఇప్పుడు మరి అందరూ చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. బట్ అందరికీ ఇది రాదు కదా! చాలా కొద్ది మందికి మాత్రమే సంగీత జ్ఞానం అబ్బుతుంది. వాళ్ళు ఒక ఆర్టిస్ట్‌గా దీంట్లో కూడా స్థాయిలుంటాయి. స్థాయిలు కూడా అదే చెప్తున్నాను. ఆ సుకృతాన్ని బట్టే వస్తాయి. ప్లస్ అదొక్కటి కూడా కాదు. భగవంతుడు మనకిస్తాడు వరం. ఆ గిఫ్టెడ్‌గా వస్తాయి. కానీ దాన్ని మరి సాధన మనం చేయాల్సింది మనం చేయాలి కదా! ఆ! ఆ సాధన చేసి దాన్ని నిలబెట్టుకోవాలి. గిఫ్టెడ్ అయినా కూడా సాధన చేస్తేనే అంతే కదా! ముందుకెళ్ళడం అంతే జరుగుతుంది. కదా! దాన్ని నిలబెట్టుకోవాలి.
నిలబెట్టుకోవాలి. యూజువల్‌గా పిల్లలకి ఆహ్, ఏదో ఒక దాంట్లో ఒక మంచి ఇట్లా సంగీతానికి సంబంధించి అయితే చిన్న వయసు నుంచి ఒకటి బయట పడుతూ ఉంటుంది. కొన్ని తెలుస్తూ ఉంటాయి. అది తల్లిదండ్రులు గ్రహించుకొని వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సంగీతంలో చేర్పించిన తర్వాత సాధన, రెగ్యులర్ సాధన చేయించాలి. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఇంత కాలంలో వస్తుందా, ఎంత కాలంలో వస్తుందా అన్నది ఎవ్వరు చెప్పలేరు. అది వాళ్ళు ప్రారంభించిన తర్వాత అంటే దీనికొక మంచి గురువు ఫస్ట్ వాళ్ళకి తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత పిల్లలకి గిఫ్ట్ ఉండాలి. తర్వాత మంచి గురువు దొరకాలి. తర్వాత వీళ్ళు సాధన చేయాలి. సాధన చేశాక కూడా ఒక స్థాయికొచ్చిన తర్వాత అవకాశాలనేవి వాళ్ళుండే ప్రాంతాన్ని బట్టి ఎక్కడో మారుమూల ఉంటారు పాపం. చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు చాలా మారుమూల ఉంటారు. వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళు బయటికి రావడానికి అవకాశాలు ఉండవు. ఇలా కూడా ఉంటుంది. మ్యామ్, మ్యూజిక్ నేర్చుకోకపోయినా కూడా అద్భుతంగా పాడేవాళ్ళు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. తర్వాత మళ్ళీ కనిపించరు వాళ్ళు. కానీ అద్భుతంగా పాడతారు. పొలం పనులు చేసుకునేవారు, కూలి పని చేసుకునేవారు చాలా అద్భుతంగా పాడతారు. పెయింట్స్ వేస్తూ ఉంటారు, మంచి పాట పాడి పెడుతున్నారు, అది వైరల్ అయిపోతుంది. అవును. తర్వాత అడ్రస్ ఉండరు. అసలు అలా పాడేవారికి, నేర్చుకునే వారికి, శాస్త్రీయంగా నేర్చుకునే వారికి ఏంటి డిఫరెన్స్? బాగుంది. మంచి క్వెషన్ వేశారు. మీరు చెప్పినట్టు పనులు చేసుకునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు చాలా మంది పాడుతూ ఉంటారు. తర్వాత అలాగే కళల విషయంకొస్తే రంగస్థల పద్యాలు పాడేవాళ్ళు గానీ, అవును. తర్వాత ఎంతోమంది హరికథకులు కానీ, అలాగే లలిత సంగీతం పాడేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పాడుతూ ఉంటారు. సపోజ్ ఏ కళ్యాణి రాగమో, లేతే బిలహరి రాగమో అంటే అదెక్కడ స్కేల్ తప్పదు. చాలా అద్భుతంగా ఆ రాగంలోనే ఉంటుంది. కానీ దాని మూర్ఛన కూడా తెలీదు. మూర్ఛన అంటే స్కేల్ కూడా తెలీదు. ఒక ఒక శాస్త్రాన్ని తెలుసుకుని చేయడానికిను, తెలియకుండా చేయడానికి గిఫ్టెడ్ వాళ్ళు. వాళ్ళు గిఫ్టెడ్. ఇందాక చెప్పాను గాడ్ గిఫ్టెడ్ వాళ్ళుంటారని. ఆ భగవద్ అనుగ్రహంతో వాళ్ళు అనాయాసంగా పాడేస్తూ ఉంటారు. కానీ మరి దానికి శాస్త్రం తెలుసుకొని చేయడానికి శాస్త్రమే కదా! దానికున్న గొప్పతనం, దాని విలువ దానిదే కదా! మరి దానికి దీనికి మనం ఒక పొంతన చేయలేం. వాళ్ళు ఎప్పటికీ అలా ఉండిపోకుండా మళ్ళీ మరుగున పడడానికి కారణం ఇదే అంటారా? శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోవడం. అంటే నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వేదికలు, వాళ్ళు పాడుకునే ఇది వాళ్ళకి సరిపోతుంది. అది వాళ్ళకి చాలు. శాస్త్రీయ సంగీత కచేరీ చేయాలంటే అలా సరిపోదు. మీరిందాక అన్నట్టు ఒక టీవీ షోలో పెర్ఫార్మ్ చేయాలన్నా కూడా శాస్త్రీయ సంగీతం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలా? తెలిసుండాలి. కొంత బేసిక్ లెవెల్ అని చెప్పను నేను. బేసిక్స్ నేర్చుకున్నంత మాత్రాన తెలీదు. బట్ సైమల్టేనియస్‌గా ఇప్పుడు సపోజ్ ఏదైనా కళ్యాణ రాగంలో వాళ్ళు ఒక పాట పాడుతున్నారంటే, కొంత కళ్యాణ రాగం స్కేల్ ఏంటి? దాని స్వరూపం ఎలా ఉంటుందని కొంత తెలుసుకోవడం అన్నది మంచిది. అంటే ప్రతి వాళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కచేరీలు చేసేయలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళ కళాకారులు కాదు, వీళ్ళే కళాకారులు అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళకి భగవంతుడు ఆ రకంగా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు దాంట్లో వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు. తప్పేమీ లేదు. కానీ అది సరిపోదు ఒక కచేరీ చేయడానికి. వాళ్ళు కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఇంకా డెవలప్ అవ్వచ్చు. ఇంకా మంచి ఉంటుంది. దాని శాస్త్రీయ సంగీతం కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళు దానికి తీసుకోవాలి వాళ్ళు. అప్పుడు సస్టైనబుల్ అవుతుంది. కొంతమంది వరకు అంటే సపోజ్ ఇంకా లలిత సంగీతం అలాంటి ఉన్నది తీసుకుంటున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది శాస్త్రం తెలుసుకోవడం అన్నది. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా దగ్గర ఇంటి వరకు వచ్చేసింది కదా మ్యామ్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూజిక్ వినాలన్నా, నేర్చుకోవాలన్నా. సో, ఆన్‌లైన్ టీచింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఆన్‌లైన్ టీచింగ్ అది నేనైతే సజెస్ట్ చేయను. అందులో బిగినర్స్‌కి అంటే ఒక స్థాయికొచ్చి వాళ్ళు పాడేదేంటో వాళ్ళు అంటే ఒక గురువుతో ఆ ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఆన్‌లైన్‌లో కూడా వాళ్ళు అది గ్రహించుకోగలిగిన స్థాయి వచ్చిన తర్వాత ఓకే. దట్ టూ పాడే దీనికి కూడా ఇన్‌స్ట్రుమెంట్ దానికి కూడా డిఫరెన్స్ ఉంది. ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం గురు ముఖతః ఏదైనా సరే పాటైనా సరే ఒక గురు ముఖతః నేర్చుకుంటున్న విద్యకి, ఆన్‌లైన్‌లో నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఒక గురువు ముఖతః అంటే ఒక ఇంటరాక్షన్ గురువుతో అలా ఎదురుగుండా కూర్చొని ఒక ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఆ గ్రహింపు, ఆ థాట్స్, ఆ వైబ్రేషన్స్ అలా పరస్పరం ఒక ఇవి అవ్వడం, షేర్ అవ్వడం అన్నది వేరు. ఆన్‌లైన్‌లో చెప్పుకోవడం వేరు. అలాగే రికార్డింగ్ సిస్టమ్ ఒకటుంది మ్యామ్ ఇప్పుడు. గురుముఖత నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న దాన్ని ఎక్కువగా వినడానికి అంతవరకు ఉపయోగించుకోవచ్చంటారా?
అలా చేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే ఇదివరకు అంటే మేము ప్రతిరోజు గురుగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అవకాశాలు లేవు, అంతంత లేవు. వారానికి ఒక క్లాస్ వచ్చింది. అవును. మేము ఒకరోజే 3 గంటలు, 4 గంటలు గురుగారి దగ్గర కూర్చునేవాళ్ళం. అది పొద్దున్న నేను వెళ్ళి 3 గంటలు కూర్చున్న తర్వాత కూడా మధ్యాహ్నం కూడా రావట్లేదని కొంచెం గురుగారు కొద్దిగా కొంచెం ఇదిగా అనేవారు. మీరు శ్రద్ధ తగ్గిపోయింది. మీరు రెండో పూట కూడా రావట్లేదని. సో, ఈ రోజుల్లో ఎట్లా ఉంది? వారానికి ఒక్క క్లాస్. ఒక్క క్లాస్ అంటే ఒక గంట. అంటే ఏమీ చేయలేక అసలు లేని దానికంటే ఏదో కొంత బెటర్ అనుకోని చేయడమే తప్ప అది ఏమాత్రం సరిపోదు. ఆ గంట క్లాస్ తీసుకున్న తర్వాత ఇలా వినడం, ఎక్కువ సార్లు వింటూ సాధన చేయడం వింటూ చేయడమును, వరకు టెక్నాలజీని ఇప్పుడు యూజ్ ఇంకొకటి చేసుకోవచ్చు. అదే గురువు క్లాస్ కాకపోయినా ఫోన్‌లో అందుబాటులో ఉంటది. ఏదైనా డౌట్స్ వస్తే గాని మిగతా వారం అంతా కూడా ఏదైనా డౌట్స్ వస్తే గురువుగారిని అడగటం కానీ, ఈ టచ్‌లో ఉండడం కానీ గురువుగారితోటి అది మాత్రం ఇంపార్టెంట్. తర్వాత గురువు కూడా ఏం చేస్తారంటే, వారానికి సరిపడా వాళ్ళకి సాధనకి సరిపడా స్టఫ్ ఇచ్చేస్తారు. ఇవ్వాలి. లేపోతే ఎందుకంటే రెగ్యులర్ క్లాస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, ఈ 5 రోజుల్లో మీరు ఇవన్నీ సాధన చేసి నాకు మళ్ళీ వినిపిస్తే, ఆ తర్వాత నేను నెక్స్ట్ క్లాస్‌కెళ్తాను. అద్భుతం. అని చెప్తారు. అది బాధ్యత వీళ్ళకెక్కువ ఉంటుంది. వాళ్ళు వారానికి ఒక గంట అని పెట్టుకున్నప్పుడు వీళ్ళకెక్కువ బాధ్యత ఉంటుంది స్టూడెంట్స్‌కి. విద్యార్థులకి, శిష్యులకి తప్పనిసరిగా బాధ్యత ఎక్కువుంటుంది. కొంతమంది పేరెంట్స్‌కి ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోవాలనిపించింది. అమ్మో! కర్ణాటిక్ మ్యూజిక్ అంటే, క్లాసికల్ మ్యూజిక్ అంటే కొంచెం కష్టమేమో అన్న అభిప్రాయం ఉంటుంది. నిజంగా క్లాసికల్ మ్యూజిక్ కష్టమా? కష్టమైతే ఏమిటి ఆ కష్టం ఏమిటి? అంటే ఇక్కడ ఈ క్లాసికల్ మ్యూజిక్‌ని శాస్త్రీయ సంగీతం అంటారు. చూడండి మనం ఏదైనా ఊరు వెళ్తే గైడొస్తాడు. వాడు అన్ని భాషలు మాట్లాడేస్తాడు. ఓ 4, 5 భాషలు చాలా సులువుగా మాట్లాడేస్తాడు కదా! అలానే వాడికి ఆ భాష మీద పట్టు, శాస్త్రీయమైన ఇది ఉందా పట్టు అంటే ఉండదు. ఎన్నో గ్రామటికల్ ఇవే చాలా వ్యాకరణ దోషాలు అన్నీ చాలా వాడు మాట్లాడతాడు. శాస్త్రం తెలియకుండా నేర్చుకునేవన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే మన వాళ్ళంటారు పూర్వం వాళ్ళు గాలిపటది. ఇప్పుడు శాస్త్రం తెలియకుండా ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రం కష్టమా? శాస్త్రీయ సంగీతం అనంటే ఫస్ట్ నుంచి దాంట్లోకి వెళ్ళి దాని సంగతి తెలుసుకొని ఒక పద్ధతిగా నేర్చుకోవాలనుకుంటే సులువేది. కష్టమేమి కాదు. కష్టం ఎక్కడొస్తుందంటే ఎక్కడో సినిమాలో చూసేసి వాళ్ళలాగా కీర్తనలు హీరో మా మంచిగా అసలు ఇలా కీర్తనలు పాడేస్తున్నాడు. ఆళ్ళేముంది అలా అప్పటికప్పుడు అలా కూర్చుని అలా కీర్తనలు కచేరీ చేసేస్తూ ఉంటారు. అలా కచేరీ చేస్తాడు కదా మా అబ్బాయి అని చెప్పి నేను తీసుకొచ్చి సంగీతంలో కూర్చోబెడతాను. నేను నేర్పిస్తుంటే వీడండి సారి గా మని మొదలుపెట్టాను. ఎప్పటికి ఈడికి కీర్తన పాడతా అనే ఇది ఉండకూడదు. అందుకే అవగాహన ఉండాలని చెప్పాను తల్లిదండ్రులు. శాస్త్రీయ సంగీతం అవగాహన ఉండాలి. వాళ్ళకి తెలియాలి. క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. అంతే. సో, ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఇలా స్టెప్ బై స్టెప్ అందుకే చిన్నతనం నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటే, స్టెప్ బై స్టెప్ అలా నేర్చుకుంటే వన్స్ ఒకసారి ఒక 3, 4 ఏళ్ళు ఆ ఫండమెంటల్స్ అవన్నీ కూడా బాగా సాధన చేసినట్టు ఆ తర్వాత తిరుగుండదు. అప్పుడు చాలా సులువుగా చాలా ఇది అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే సాధన చేయడానికి కష్టం అనిపిస్తుంది చాలా మంది. ఇలా ఒక సాంగ్ తీసేసుకొని దాన్ని ఇలా అలవోకగా ఇలా పాడేస్తూ ఉంటే దానికంటే కూడా ఒక చోట కూర్చొని కొన్ని గంటల పాటు ఈ స్వరాలన్నీ సాధన చేయడం కష్టం అనిపిస్తుంది. కానీ దాంట్లో ఉండే రుచి, దాని యొక్క గొప్పతనం, శాస్త్రానికున్న గొప్పతనం మరి ఇది రెండిటిని పోల్చడానికి లేదు కదా! అవును. ఆల్ ఇండియా రేడియోలో మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఆల్ ఇండియా రేడియోలో దాదాపు 86, 85, 86 నుంచి కూడా నేను ఆల్ ఇండియా రేడియోలో వాయిస్తున్నాను. మోర్ దెన్ 30 ఇయర్స్ మ్యామ్. మోర్ దెన్ 30 ఇంకా ఎక్కువే. నేను ఆల్ ఇండియా రేడియోలో సర్వీసే 31 ఇయర్స్ నాది. 31 ఇయర్స్ సర్వీస్‌లో ఇప్పుడు అడిగిన వెంటనే మర్చిపోలేని ఒక అనుభూతి. చెప్పాలంటే కొంచెం కష్టమే. కాకపోతే ఒకటేంటంటే నేను ఫస్ట్ కడపలో నాకు అపాయింట్‌మెంట్ వచ్చి అక్కడ జాయిన్ అయినప్పుడు అక్కడ కర్నూలు నుంచి మహా గొప్ప విద్వాంసులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు వచ్చేవారు. ఈ నేదునూరి కృష్ణమూర్తి గారు మహా విద్వాంసులు నేదురు కృష్ణమూర్తి గారికి నూకల్ సింహసైన్ గారు వీరందరికీ కూడా గురువు గారు శ్రీపాద పినాకపాణి గారు. మహా విద్వాంసులు వారు. సో, వారు రికార్డింగ్స్‌కి కడప వచ్చేవారు. సో, రేడియోలోకి రావడం వల్ల అలాంటి మహా విద్వాంసులకి అకంపెనీ చేసే అవకాశం వచ్చింది. బాలమురళీకృష్ణ గారికి కూడా మీరు అకంపెనీ వాయించాను. బట్ రేడియోలో కూడా వాయించాను గానీ, వీడియో కూడా వాయించాను. అది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. మా పరమ గురువులు బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, మా గురువర్యులు పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి గారు. కారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి
శిష్యులు, మా గురువు గారు, అలాగే బాలమురళీకృష్ణ గారు కూడా సహాధ్యాయులు అనమాట వీళ్ళు. ఓకే. అందువల్ల నేను మా గురుగారి దగ్గర సంగీతం శిక్షణ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పారుపల్లి వారి ఉత్సవాలకి, మా పరమ గురువుల ఉత్సవాలకి అప్పుడప్పుడు బాలమురళీకృష్ణ గారు రావడం జరుగుతూ ఉండేది. ఎందుకంటే మేమంతా ఒక గురుకుల పద్ధతిలో అసలు అక్కడ శిక్షణ అంతా కూడా మా గురుగారి దగ్గర శిక్షణ, శిష్యులు, మా పరమ గురువుల దగ్గర నుంచి కూడా ఒక గురుకుల పద్ధతిలో వస్తోంది. ఒక అద్భుతమైన శిక్షణ స్కూల్ అన్నమాట అది మాది, పారుపల్లి వారి స్కూల్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే త్యాగరాజ స్వామి వారి పరంపర ఇది. యాక్చువల్‌గా త్యాగరాజ స్వామి వారు, తర్వాత మానాంబజవాడ వెంకట సుబ్బయ్య గారు, వారి శిష్యులు సుసర్ల దక్షిణామూర్తి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారి శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి శిష్యులు మా గురువుగారు. అలా ఆ పరంపరలో ఉన్నాం అన్నమాట. ఎంత అదృష్టం అంటే పూర్వజన్మ సుకృతం మేము ఈ పరంపరలోకి రావడం ఖచ్చితంగా భావిస్తాం. అందువల్ల మా అందరికి కూడా, మా శిష్యులు, మా గురుగారి శిష్యులు అందరికీ కూడా, మా అందరికి కూడా అదే మా భావన. మేమందరం ఒక కుటుంబంలాగా ఉంటాం అన్నమాట. అందువల్ల వారు అప్పుడప్పుడు ఈ ఉత్సవాలకి, పరమ గురువుల ఉత్సవాలకి రావడం జరుగుతూ ఉండేది. అలాగే ఇంకో రకంగా ఏంటంటే, మా నాన్నగారు కూడా ఒక ప్రసిద్ధ విద్వాంసులు కాబట్టి, మా నాన్నగారితో కూడా మా బాలమురళీకృష్ణ గారికి ఒక మంచి అనుబంధం ఉండేది. మా నాన్నగారిది విగ్రహావిష్కరణ జరిగినప్పుడు కూడా బాలమురళి గారి విగ్రహావిష్కరణ చేశారు. వారు ఎక్కడ చనిపోయిన మేడం తర్వాత అది? నాగాయలంక. ఓకే. నాగాయలంకలో 91లో మా నాన్నగారు 91లో ఆయన పోయారు. అదే సంవత్సరం మా నాన్నగారి విగ్రహావిష్కరణ జరిగింది. అది బాలమురళీకృష్ణ గారి చేతుల మీద జరిగింది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రసిద్ధ సంగీత విద్వాంసులు అందరితో కూడా మా నాన్నగారికి మంచి అనుబంధం ఉండేది. దానివల్ల నా చిన్నతనం నుంచి కూడా బాలమురళి గారిని చూస్తూ ఉండేదాన్ని. పారుపల్లి వారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఏదైనా కచేరీ పాడుతున్నప్పుడు కానీ, మా గురుగారు వాయిస్తున్నప్పుడు కచేరీ పాడుతున్నప్పుడు, అంటే ఒక అడ్మైరింగ్‌గా ఎంత అంటే ఒక అద్భుతమైన దీనిలాగా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. చాలా చిన్నవాళ్ళం కదా! 16, 17 ఏళ్ళు ఆ వయసులో. ఎప్పటికైనా నా పక్కన అలా కూర్చునే అవకాశం వస్తుందా? మనకైనా ఏదో ఒక ఇది అనిపిస్తూ ఉండేదన్నమాట భావన. మొట్టమొదటిసారి బాలమురళి గారి పక్కన కూర్చుని వాయించినప్పుడు మాత్రం అది గుర్తొచ్చింది. పరమ గురువుల అనుగ్రహం వల్ల అలాంటి మహానుభావులకి కచేరీ వాయించే అదృష్టం దక్కింది. బాలమురళీకృష్ణ గారితో పాటు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద విద్వాంసులకు మీరు వైలిన్ సహకారం అందించారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణీ ఉంటుంది కదా మ్యామ్. మీరు దాన్ని అప్పటికప్పుడు ఎలా బాణీని పట్టుకుని వాళ్ళకి అనువుగా ఎలా వాయించడం సాధ్యం? చాలా చాలా కష్టమే. దీంట్లో మా అదృష్టం అంటే మా గురువు గారి యొక్క ఆ బాణీ ఏంటంటే మెయిన్‌గా గాయక బాణీ అన్నమాట. గాయక బాణీ అంటే ఇన్‌స్ట్రుమెంట్ అయినా కూడా పాడుతున్నట్టే ఉంటుంది. పాటకి ఎక్కువ మిక్స్ అయిపోయే బాణీ అన్నమాట. ఇన్‌స్ట్రుమెంట్ బాణీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది 2 రకాలైన వాద్యానికే ఇవన్నీ వాద్య బాణీ వేరు, గాయక బాణీ వేరు అన్నట్టు ఆ! 2 స్టైల్స్ ఉంటాయి. ఉంటాయి. హ్మ్. స్టైల్స్ ఓకే. ఉంటాయి. హ్మ్. దానివల్ల మా గురువుగారి బాణీ ఏంటంటే, ఆ గాయక బాణీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, పాడే వాళ్ళకి అకాంపనిమెంట్ చేసేటప్పుడు బాగా దాంట్లో కలిసిపోతుంది. అది ఒకటి. కానీ మీరడిగినట్టు రకరకాల బాణీలు వచ్చినప్పుడు అది వాళ్ళకి ఎలా ఫాలో అవ్వాలి అన్నది మా గురువుగారు అందులో నిష్ణాతులు. ఎంతోమంది అతిరథ మహారాజులందరికీ కూడా ఆయన తమిళనాడు పెద్ద పెద్ద విద్వాంసులందరికీ కూడా ఆయన అకంపెనీ చేసినప్పుడు వారి అనుభవం మాకు చెప్తూ ఉండేవారు. వీళ్ళు ఇలా పాడినప్పుడు ఇలా వాయిస్తూ ఉండాలి. అంటే అప్పుడు ఎలా గ్రహించుకోవాలి వాళ్ళ బాణీ అనేది. మనకి కాసేపు ఫస్ట్ ఒక ఐటెము, 2 ఐటెంలో తెలిసిపోతుంది వాళ్ళ పద్ధతి ఏమిటి. అంటే వాళ్ళు బాగా దురితంగా పాడేవాళ్ళా? ఉధృతంగా పాడేవాళ్ళా? చాలా సౌమ్యంగా పాడుతున్నారా? వాళ్ళ ఇది ఎట్లా ఉంది? ఇప్పుడంటే యూట్యూబ్స్ అంతా అందరివి వచ్చేసినాయి. ఎవరికి కావాలంటే వాళ్ళని వినేయవచ్చు. కానీ అప్పట్లో అలా లేదు కదా! 30 ఏళ్ల క్రితం అట్లా అంటే అంత లేదు. కాబట్టి వాళ్ళదేంటంటే ఫస్ట్ స్టేజి మీద ఎక్కగానే వాళ్ళదొక బాణీలో 1, 2 ఐటెమ్స్‌లో వాళ్ళ బాణీ గ్రహించుకునే స్థాయికి మనం ఉండాలి. స్టేజ్ ఎక్కే వరకు కూడా వాళ్ళు చేసేదేంటో తెలీదు. తెలీదు. ఏం పాడుతున్నారో కూడా తెలీదు. ఏం పాడతారో కూడా తెలీదు. బాగా చిన్నగా ఉండేటప్పుడు అడిగేవాళ్ళం. బాగా చిన్నగా అప్పుడప్పుడే కచేరీలు మొదలుపెట్టినప్పుడు ఏం పాడుతున్నారండి అని అడిగేవాళ్ళం. ఒకవేళ అడిగినా కూడా అప్పటికప్పుడు స్టేజ్ ఎక్కేయాలో సాధన చేసేదే ఉండదు. జస్ట్ మానసికంగా ఒక ఐడియా అంతే. అంతకు మించి మేము అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు తెలుసుకున్న సాధన చేసేదేమి ఉండదు. సో, కొంతమంది అప్పుడు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు మేము ఇంకా ఏమి అనుకోలేదండి అంటారు.
అందువల్ల ప్రతి కచేరీ ఛాలెంజింగే. స్టిల్ ఇప్పటికి కూడా ప్రతి కచేరీ ఛాలెంజింగే మాకు. సో, బాణీలు మీరడిగినట్టు రకరకాల బాణీలున్నప్పుడు కొద్ది సమయంలోనే ఫస్ట్ కూర్చోగానే ఒక 2 ఐటెమ్స్ అయ్యేలోగానే గ్రహించుకోవాలనమాట. గ్రహించుకొని ఆ బాణీలోకి మేము ఇన్వాల్వ్ అయిపోవాలి. మ్యామ్, శివుడు సంగీత ప్రియుడంటారు. సో, సంగీతం శివుడికి మాత్రమే సంబంధించిందా? భగవంతుడే నాదప్రియుడు, సంగీత ప్రియుడు. భగవంతుడు శివుడా, కృష్ణుడా, అమ్మవారా అని మనం విడివిడిగా భేదం చేయలేం. మరి సరస్వతీ దేవి వీణ వైద్యుల తల్లి కదా! ఆవిడ వీణ వాయిస్తారని చెప్తారు. అలాగే కృష్ణుడు వేణుగాన లోలుడు. అలాగే శివుడు నటరాజుడు. నటరాజ మూర్తి అంటారు కదా! పలానా దేవుడికి సంగీతం ఇష్టం, లేకపోతే ఇది ఇష్టం అనడానికి లేదు. భగవంతుడే సంగీత ప్రియుడు. ఆ నాదం సంగీతం అంటేనే నాదం కదా! విశ్వం అంతా కూడా నాదం మీదే ఉంది. సో, నాదంలో నుంచి సర్వం ఉద్భవించింది. సో, అందువల్ల భగవంతుడే నాద ప్రియుడు. ఇందులో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క భగవంతుడు ఆ పేరు మీద మన వాగ్గేయకారుల రచనలు అవి ఉన్నప్పుడు ఏంటంటే కృష్ణుడి మీద ఒకసారి రాస్తారు కీర్తన, ఒక వాగ్గేయకారులు. అదే తేరా స్వాములు ఉన్నారనుకోండి, నాద తనుమనిశం శంకరం అని ఒక కీర్తన రాశారు. వేణుగానలోలుని గనవేయి కన్నులో గావలేని, అది కూడా ఆయనే రాశారు. అవును. సో, ఒకసారి కృష్ణుడు వేణుగాన ప్రియుడు అని చెప్పారు, ఒకసారి శివుడు నాదప్రియుడు అని చెప్పారు. అవును. సరస్వతి అమ్మవారు ఎలాగో విద్యల తల్లి. సో, దీంట్లో భగవంతుడు అనేవాడే నాదప్రియుడు. సో, సంగీతానికి భగవంతుడికి సంబంధం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణానికి కూడా సంగీతం ఉపయోగపడుతుంది అంటారా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఆధ్యాత్మికత వేరు, రిలీజన్ అంటే ఈ దేవుళ్ళు మనం చెప్పుకునే ఈ దేవుడు ఇవి అంత అది డిఫరెంట్. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే దానికి ఏ మతంతో సంబంధం లేదు. ఆధ్యాత్మికత అంటే ఒక మనిషి జీవన విధానం, ఒక మార్గం. ఆధ్యాత్మికత అనేది ప్రతి వారికి కావాల్సిందే. కానీ ఇక్కడ అంటే ఏ మతంలో అయినా వారి సంగీతం లేకపోతే వారి ఉపాసించే భగవంతుడు ఎవరైనా ఉండి ఉంటే దానికి అది మార్గం చూపిస్తుంది. ఆ సంగీతం కూడా తోడవుతుంది. అది ఇక్కడ మనకేంటంటే శాస్త్రీయ సంగీతం అంతా కూడా వివిధ రకాలైన భగవత్ స్వరూపాలని స్తోత్రం చేయటంతోనే మనకి అక్కడ ఆధ్యాత్మికతతో రిలేట్ అయి ఉంటుందన్నమాట మన శాస్త్రీయ సంగీతం. స్తోత్రాలు ఓకే. మీరు నాదం గురించి చెప్పారు. ఆ నాదం అనేది ఏదైతే ఉందో అది స్పిరిచువల్ గా ఎవరి మార్గంలో వారు ఉంటూ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుందా? ఎస్, నాదం అంటే ఇంకా మళ్ళీ యూనివర్సల్. ఓకే. యూనివర్సల్ ఏ సంగీతంలోనే ఉండొచ్చు. ఆ నాదానికి ఆధ్యాత్మికతకి ఇది ఉంది, ఓకే. ఉంటుంది. మరి మీ జీవితంలో స్పిరిచువల్ గా మ్యూజిక్ తీసుకొచ్చిన చేంజ్ ఎంతవరకు ఉంది? డెఫినెట్ గా ఉంటుందమ్మా. ఎందుకంటే అంటే అక్కడ ఒక మాట చెప్పాలి. సంగీతాన్ని ఒక నాద రూపంలో ఆరాధించటం, అలాగే సాహిత్యం అంతా కూడా ఇందాక చెప్పాను కదా, భగవంతుని స్థితి మీదో లేకపోతే ఒక ఒక మనిషి తేరాస్వామారు మనస్సు మీద, మనసు ఎలా స్వాధీనంలో ఉంచుకోవాలి, మనసు ఎన్ని రకాలుగా ఇది చేస్తూ ఉంటుంది, వాటిని ఎలా కంట్రోల్ చేసుకో, ఇవన్నీ కూడా కీర్తనల ద్వారా చెప్పారు. వాటిని మనం ఎప్పుడైతే ఆ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకొని వాటిని పాటిస్తామో ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికతలోకి వచ్చినట్టే లెక్క. ఎంతో మంది వాగ్గేయకారులు, ఈవెన్ తేరాస్వామర్ గాని, అన్నమయ్య కానీ, ఎంతో మంది వాగ్గేయకారులు వాళ్ళ రచనలోనే మనిషిని వాడి జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అనేవి కూడా వాళ్ళ రచనలోనే చెప్పేశారు. ఎప్పుడైతే మనం ఆ రచనలని, ఆ సాహిత్యాన్ని అవగాహన చేసుకుంటామో ఖచ్చితంగా మనలో ఆధ్యాత్మికత వస్తుంది. మ్యామ్, శాస్త్రీయ సంగీతం అనేది కేవలం భక్తికి సంబంధించింది మాత్రమేనా, లేదా దాంట్లో నిగూఢంగా ఇంకా ఉన్నటువంటి నాలెడ్జ్ సోర్స్ ఏంటి? ఎస్, ఇందాక నేను చెప్పాను కదా, ఆధ్యాత్మికత అంటే అది భక్తికి కాకుండా, భక్తి కూడా ఉంటుంది, భక్తి కాకుండా ఒక మనిషి ఎలా జీవించాలి, మనిషి యొక్క ధర్మం ఏంటి, అలాంటివన్నీ కూడా దాంట్లో ఎంతో మంది వాగ్గేయకారులు రచనలో చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, సంగీతంలో ఉండే నాదం ఉంటుంది కదా, ఆ నాదం సాహిత్యాన్ని పక్కన పెడితే సంగీతంలో ఉండే నాదం రకరకాల రాగాలు ఉన్నాయి మన శాస్త్రీయ సంగీతంలో. ఆ రాగాల్లో ఉండే స్వరాలంటే నథింగ్ బట్ వైబ్రేషన్స్ కదా.
ఆ నాదం అంటేనే ఆ వైబ్రేషన్. ఆ ఒక్కొక్క స్వరానికి ఉండే ఒక వైబ్రేషన్ మన బాడీలో అసలు విశ్వం మొత్తం కూడా మొత్తం వైబ్రేషన్స్ మీద నడుస్తుంది. మన థాట్ కూడా వైబ్రేషన్ ఉంటుంది. సో మన బాడీలో ఒక్కొక్క అవయవం కూడా ఒక్కొక్క రకమైన ఆ వైబ్రేషన్స్ కి స్పందించడం ఉంటుంది. ఓకే. సపోజ్ మనకి ఏదన్నా చాలా ప్లెజెంట్ గా చాలా సూటింగ్ గా ఉన్న మ్యూజిక్ విన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? విపరీతమైన సౌండ్ తో కూడిన ఒక డ్రమ్స్ అలాంటి ఆ రిథమ్స్ విన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ఒకసారి గమనిస్తే మనకు తెలిసిపోతుంది కదా! చాలా డిఫరెన్స్ ఉంటుంది. కదా! అవును. సో అందుకని ఎప్పుడైతే ప్రతి ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా శాస్త్రీయ సంగీతం చాలా మెలోడియస్‌గా ఉంటుంది. పాప్ ఈస్ డిఫరెంట్. శాస్త్రీయ సంగీతం ఎందులో ఉన్నా కూడా చాలా మెలోడియస్ ఉంటుంది. ఆ మెలోడీ వల్ల ఏంటంటే ఆ వైబ్రేషన్స్ వల్ల బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయో మనకి ఆ ప్రశాంతత వస్తుంది కదా! అది చాలా చాలా పెద్ద ప్రయోజనం కదా సంగీతంతో. సంగీతం వల్ల. అది ప్రతి వాళ్ళు సంగీతం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా దాన్ని ఆ సౌండ్‌ని, ఆ వైబ్రేషన్‌ని ఇప్పుడు అదే మనకి ఎంతో మంది సంగీతం వింటూ ఉంటారు. కచేరీలకొస్తారు. లేతే సంగీతం ఎంతో మంది వేల మంది వింటూ ఉంటారు. వాళ్ళందరికీ సంగీతం తెలుసా? తెలీదు కదా! కానీ వింటున్నారు. దేనికంటే ఆ సౌండ్‌లో ఉన్న ఆ గొప్పతనం అన్నమాట. ఆ నాదంలో ఉన్న గొప్పతనం. ఆ నాదం వల్ల మానసిక ప్రశాంతత. అందుకే అలాగే ఇందాక చెప్పాను రాగాలు. ఒక్కొక్క రాగంలో ఉండే ఒక్కొక్క స్వరాలు, ఆ తీవ్ర స్వరాలని, కోమల స్వరాలని ఇలా రకరకాలుంటాయి. ఆ సౌండ్‌లో ఉండే వైబ్రేషన్స్ వల్ల ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ ఆఫ్ రాగాలకి స్పందిస్తుందని అందుకే మ్యూజిక్ థెరపీ కూడా జరిగింది. చాలామంది ఎంతోమంది మహానుభావులు మ్యూజిక్ థెరపీ చేశారు. కారణం ఏంటంటే ఇదే. ఒక్కొక్క రాగం పాడితే ఆ రాగంలో ఉండే ఆ సౌండ్స్, ఆ స్వరాల్లో ఉండే ఆ స్వరాలకుండే వైబ్రేషన్స్ వల్ల ఒక రకమైన స్వస్థత జరుగుతుంది. ఓకే. సో, మ్యూజిక్ థెరపీ అనేది నిజంగానే పనిచేస్తుంది. అయ్యో! తప్పకుండా. తప్పకుండా. అవన్నీ చాలా అంత సింపుల్ థింగ్ ఇందాక చెప్పాను గదా! మనకు మంచి సంగీతం విన్నప్పుడు చాలా రిలాక్స్‌గా ఉంటుంది. సో, బోత్ మైండ్ అండ్ బాడీ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. 100%. ఆలాప్ గాని, ఒక పాట గాని విన్నప్పుడు ఇది ఈ రాగం అని అంత ఈజీగా ఎలా కనిపెట్టగలుగుతారు? అదంత ఈజీ ఏం కాదు యాక్చువల్‌గా. అంటే ఒక లెర్నర్ రాగాలు ఐడెంటిఫై చేయడంలో 2 రకాలున్నాయి. ఏంటంటే కేవలం సంగీతం నేర్చుకోని వాళ్ళు కూడా శ్రోతల్లో చాలామంది రాగాలు చెప్పగలుగుతుంటారు. కారణం ఏంటంటే సపోజ్ ఆహ్, ఒక కీర్తన ఏదన్నా కళ్యాణి రాగాలాపన చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు ఒకే కళ్యాణిని విని, 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 విని ఉన్న ఒక శ్రోత ఉంటాడనుకో, ఆ కళ్యాణిని గుర్తుపట్టగలరు. ఒక మనిషి పరిచయం లేకపోవచ్చు మీకు. ఆ మనిషిని పదే, పదే, పదే చాలా సార్లు, చాలా సందర్భాల్లో చూసుండొచ్చు. చూస్తే మీరు గుర్తుపడతారు కదా! అవును. మీకు తెలీదు యాక్చువల్‌గా ఆ మనిషి ఎవరో తెలీదు. హ్మ్. ఇతన్ని చాలా చూసాం, అక్కడ చూసాం, ఇక్కడ చూసాం పలానా. ఆ మనిషి, ఈ మనిషి ఒకరే. ఆ! ఆ! అని ఐడెంటిఫై చేస్తారు. అదే 1, 2 సార్లు చూసిన వాళ్ళు గుర్తుపట్టలేరు కదా! అలాగే ఒక రాగాన్ని పదే, పదే విన్నప్పుడు ఏమీ జ్ఞానం లేని వాళ్ళు కూడా రాగాన్ని గురించి చెప్పగలిగిన వాళ్ళున్నారు. నేర్చుకున్న వాళ్ళు ఎలా అది చెప్తారు? అది అది ఎక్కడొస్తుందంటే ఇందాక మనం అనుకున్నాం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నప్పుడు నేర్చుకోని వాళ్ళకి పాడే దగ్గర డిఫరెన్స్ ఇక్కడే వస్తుందనమాట. నేర్చుకునే వాళ్ళు అంటే మరీ బిగినర్స్ కాదు. బిగినర్స్‌కి అది సాధ్యపడదు. స్వరాలని ఐడెంటిఫై చేయగలిగిన కొంచెం స్థాయి పెరిగి అంటే వాళ్ళేం చేయాలంటే ఇది కొంచెం సబ్జెక్ట్‌లోకి వెళ్తామనమాట. బేస్ మస్ట్ మనం ఆ శృతిని పట్టుకొని శృతి ద్వారా ఆ సజ్జమం నుంచి వాళ్ళు ఒక స్వరం అన్నారంటే, ఆ సజ్జమం నుంచి అది ఏ స్వరం అయి ఉంటుంది? ఆ డిస్టెన్స్ ఎంతుంటుంది? అని వాళ్ళన్నారు. ఫస్టు సరిగమ అన్నారా? రేగమప సరిగమ రిగ అలా సానా అది రీనా రీతో స్టార్ట్ అవుతుందా? సాతో స్టార్ట్ అవుతుందా? అని తెలియాలంటే ఫస్ట్ అది ఏ శృతిలో వాళ్ళు పాడుతున్నారని పట్టుకో. అని పట్టుకుంటే అది అని పట్టుకున్న తర్వాత అన్నప్పుడు ఆ తర్వాత రి గా మా అన్నది తెలుస్తుంది. ఫస్ట్ ఆ శృతిని పట్టుకోవాలి. ఓకే. శృతిని పట్టుకొని అప్పుడు దాని నుంచి అప్పుడు ఇప్పుడు చెప్పండి సెకండ్ స్వరం రీ అని వాళ్ళకి తెలుస్తుంది. కొంతవరకు అంటే ఇది శిక్షణ అలవాటు వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఆ గురువులు కూడా శిక్షణ ఇస్తూ ఉండాలి.
ఇది ఎప్పుడు ఎక్కువ కొంచెం వాళ్ళకి తెలుస్తుందంటే అకార సాధనలతో బాగా తెలుస్తుంది. స్వరజ్ఞానం పెరుగుతుంది. ఫండమెంటల్స్ లో అలంకారాలు డిఫరెంట్ రాగాస్‌లో అలంకారాలు బాగా సాధన చేయడం. అప్పుడేంటంటే అన్ని స్వరస్థానాలు అకారాలు సాధన చేసినప్పుడు రకరకాల స్వరాలన్నీ అకారంలో వాళ్ళకి వినిపిస్తుంటే వాళ్ళకి స్వరజ్ఞానం పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే వాళ్ళు అకారం మనోధర్మం అదే ఒక రాగం పాడుతున్నప్పుడు గ్రాడ్యుయల్‌గా తెలుసుకునే అవకాశం వస్తుంది వాళ్ళకి. అట్లా అన్నమాట. స్వరాలతో తెలుసుకోవడం వేరు. అకారం అన్నప్పుడు ఆ స్వరజ్ఞానం డెవలప్ అవ్వాలంటే వర్ణాలు, అకారం సాధన చేయడం, అలంకారాలు రకరకాల రాగాల్లో సాధన చేయటం, అకారం. అప్పుడు వాళ్ళకి స్వరజ్ఞానం ఎక్కువ డెవలప్ సో ఒక అవుతుంది. రాగాన్ని గుర్తుపట్టాలి అంటే దానికి ఒక సెపరేట్ శిక్షణ అనేది సాధన ఉండాలి. ఉంటుంది. ఉండాలి. కరెక్ట్. ఓకే. అలాగే మీకు ఇష్టమైన రాగం ఏంటి మ్యామ్? అమ్మో! ఇది చాలా అంటే సమాధానం చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే ఒక సంగీత కళాకారునిగా దాంట్లో ఒక రాగం అని నేనేం చెప్పలేనమ్మా. ఎప్పుడు ఒక్కొక్క రాగం ఒక్కొక్కసారి మంచి మూడ్‌లోకి తీసుకెళ్తుంది. ఇదే పదే పదే ఒకే రాగం అని ఉండదు. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రాగం వాయించినప్పుడు ఆ టైంకి మంచి మూడ్‌లో వెళ్తుంది. ఒక్కొక్కసారి అదే రాగం కొంతసేపు కంటిన్యూ అయిన తర్వాత అందులోకి వెళ్ళలేం. అది చెప్పలేమనమాట అట్లా. బట్ ఎక్కువ మెలోడీ రాగాలంటే నేను ఇష్టపడతాను. మెలోడియస్‌గా ఉన్న రాగాలు. అంటే ఎక్కువ ఇన్‌స్ట్రుమెంటల్ ఇది ఉన్న రాగాల కంటే కూడా మెలోడీ ఉన్న రాగాలైతే హ్మ్. కొంచెం ఎక్కువ ఇష్టపడతాను. అద్భుతం. వయలిన్‌తో పాటు వోకలైనా ఎనీ అదర్ క్లాసికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి దాదాపుగా అదే సమయం పడుతుందా మ్యామ్? అసలు ఎన్ని రోజుల్లో వస్తుంది వాద్యం ఒకటి నేర్చుకోవాలి అంటే? ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే పాట నేర్చుకుని ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం అన్నది ద బెస్ట్ వే. వోకల్ నేర్చుకొని వోకల్ నేర్చుకొని ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం. అంటే వెంటనే ఇప్పుడు ఒక 2, 3 స్వరాలు, ఒక సరళి స్వరాలు అయిన తర్వాత సరళి స్వరాలు ఇన్‌స్ట్రుమెంట్ మీద మొదలుపెట్టడం. మళ్ళీ అలా వన్ బై వన్ పాట అవ్వగానే మళ్ళీ అది ఇన్‌స్ట్రుమెంట్ మీద వాయించడం. మళ్ళీ పాట నేర్చుకోవడం, మళ్ళీ అది ఇన్‌స్ట్రుమెంట్ మీద వాయించడం. ఎందుకు మ్యామ్ అలా వోకల్ నేర్చుకుని ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం అనేది ఎందుకలా? ఎందుకంటే ఇన్‌స్ట్రుమెంట్ మీద వాళ్ళు ఎప్పుడైతే వోకల్ నేర్చుకుంటారో దానికి ఆ మెలోడీ కానీ, అది కానీ వాళ్ళకి తెలుస్తుంది. స్వరస్థానాలు అవి కూడా వాయిస్‌కి అలవాటవుతాయి. వాద్యం ఇంకా సులువవుతుంది అంటారు. ఇంకొకటి ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకునే వాళ్ళు గనక పాడితే ఒక రకంగా చెప్పాలంటే ఇన్‌స్ట్రుమెంట్‌కి పాట కంటే కూడా పాటకి ఇన్‌స్ట్రుమెంట్ వాళ్ళు ఇన్‌స్ట్రుమెంట్ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇన్‌స్ట్రుమెంట్ మీద ఫింగర్స్ వేస్తాం కదా! ఆ స్వర జ్ఞానం ఎక్కువుంటుంది. ఏ పాటకి ఏమి స్కేల్ ఏమి ఉండదు కదా! అవును. అందుకని పాటకి ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకునే ఇది గనక వాళ్ళు అలవాటు చేసుంటే, ఈ ఇంపాక్ట్ చాలా ఉంటుంది పాట మీద. పాడేవారికి అది హెల్ప్‌ఫుల్ అవుతుంది. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఇన్‌స్ట్రుమెంట్ మీద స్వరజ్ఞానం ఎక్కువొస్తుంది. ఎక్కువుంటుంది. ఓకే. ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకుంటూ పాట నేర్చుకోవడం వల్ల. ఇవేంటంటే 2 పరస్పరం. కానీ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకునే వాళ్ళకి పాట అవసరం అంటే అవసరం అది కూడా. మ్యామ్ మీ గురువుగారి సాంప్రదాయం గాయక సాంప్రదాయం అన్నారు. ఇంకొకటి వాద్య సాంప్రదాయం ఇలా 2 ఉంటాయని చెప్పారు కదా! హ్మ్. అసలు ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అన్నది చూపించగలరా మ్యామ్ వయలిన్ మీద? సపోజ్ ఒక కీర్తన 'నగుమోము' కీర్తనే ఉందనుకుందాం. ఆ! అందరికీ తెలిసింది కాబట్టి అది నేను జస్ట్ ఓకే మ్యామ్. తప్పకుండా. సపోజ్ ఈ కీర్తనే ఉంది కదా! అవును. ఇప్పుడు 'నగుమోము గలలేని నా జాలి తెలిసి' అని దాని సాహిత్యం ఉంది. ఇదే సాహిత్యాన్ని ఇప్పుడు నేను వాయించాను కదా! మీకు ఏం వినిపిస్తుంది? కీర్తన అదే సాహిత్యం వినిపిస్తుంది కదా! హ్మ్. అది గాయక సంప్రదాయం అంటే ఏంటంటే, మనకు ఆ సాహిత్యం మనం వయలిన్ వాయిస్తున్నా, వీణ సపోజ్ ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా కూడా సాహిత్యం
పాడుతోటి వినిపించాలి. ఓకే. అది గాయక గాయక సాంప్రదాయం అవుతుందన్నమాట. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే నగరాజధర ఇప్పుడు ఇది ఉంది. ఇందాక వాయించిన దానికి ఇది వాయించిన దానికి డిఫరెన్స్ మీరేం తెలుసుకున్నారు? ముందు వాయించింది పాడుతున్నది వింటున్నట్టుంది. పాట పాడుతుంటే వింటున్నట్టుంది. ఇప్పుడు వైలిన్ ప్లే చేస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్‌లీ అది డిఫరెన్స్ అన్నమాట. అంటే సాహిత్యాన్ని అనుభవించటంలో అక్కడ పాటకి, వైలిన్‌కి డిఫరెన్స్ ఉండకూడదు. పాడేది వాయిస్తున్నాం అంతే. నగుమోము గనలేని నా జాలి తెలిసి ఆ భావం ఏ భావంతో రాశారు జయరాజ్ స్వామి గారు? ఆ భావం మనం ఫీల్ అవ్వగలిగితేనే మనం ఇక్కడ కూడా అదే వస్తుంది. అక్కడ ఎన్ని సంగతులు వేసాము, ఎంత స్పీడ్ వాయిస్తున్నాము, వేళ్ళు ఎలా తిరుగుతున్నాయి అన్నది లెక్క కాదు. సాహిత్యాన్ని ఎంత పోషించగలుగుతున్నాం అంటే అది తప్పని నేను అనట్లేదు. కానీ ఒక్కొక్క సాంప్రదాయం మేము మా గురువుగారి దగ్గర నుంచి వచ్చిన సాంప్రదాయము ఆ సాహిత్య పోషణ. నేను సంగీతం కీర్తన అనేసరికి సాహిత్యమే కదా, కీర్తన అంటే స్వరాలు కాదు కదా. మరి సోలో ఇన్‌స్ట్రుమెంట్ పెర్ఫార్మన్స్ అవుతోందనుకోండి. అప్పుడు కూడా గాయక సాంప్రదాయాన్ని ఫాలో అవుతారా? వాద్య సాంప్రదాయాన్ని అక్కడ 2 మిక్స్ చేయాలి డెఫినెట్‌గా. ఖచ్చితంగా. కేవలం గాయక సంప్రదాయం ఇదేస్తే సోలోకి పక్కవాద్యానికి ఏంటి డిఫరెన్స్ అంటే సోలోకొచ్చేసరికి ఒక ప్రత్యేకత చూపించాలి ఖచ్చితంగా. అది ఆ ఇన్‌స్ట్రుమెంట్‌కి సంబంధించిన ప్రత్యేకతలు చూపించాలి. అట్ ద సేమ్ టైమ్ మనం సాహిత్య పోషణ పోకూడదు. ఇట్లాంటివి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్‌కి బాగుండే కీర్తనలు, అలాగే ఇంకా చాలా ఉంటాయి. కొంచెం దురకమైన కీర్తనలు అవన్నీ కూడా ఇన్‌స్ట్రుమెంట్‌ని బట్టి అవి ఎంచుకుని ఇన్‌స్ట్రుమెంట్ టెక్నిక్స్ కూడా చూపించుకుంటూ ఇంకా ఇందులో బవింగ్‌లో వెరైటీస్ కానీ, ఇంకా ఫింగరింగ్‌లో వెరైటీస్ కానీ ఇక్కడ ఇలా అంటున్నారు, ఇక్కడ ఇలా అంటున్నారు. అది ఒకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మ్యామ్? అసలు వైలిన్ ఎలా అది పలుకుతోంది అనేది? ఇక్కడ మనం ఇప్పుడు ఇది వేళ్ళు వేయకుండా ప్లెయిన్ స్ట్రింగ్స్ అవి. ఎప్పుడైతే మనం ఈ ఈ స్ట్రింగ్ మీద ఏ స్ట్రింగ్ మీద వేలేస్తామో ఆ స్ట్రింగ్ మీద మనం బౌ వేస్తామో అక్కడ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే.
ఆహా! అద్భుతం మ్యామ్. అమృతం పోసినట్టుంది మా చెవుల్లో. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఫ్యూచర్‌లో కర్ణాటిక్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. దానికేం డౌట్ లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది మ్యామ్. కంపోజిషన్స్ అందులో చేసేస్తున్నారు. ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చేస్తున్నాయి దాంట్లోనే. అది మంచికేనంటారా? మా ఏజొచ్చినా, ఏది చేసినా ఒక మనిషి ఇలా ఒక మాన్యుయల్‌గా ఒక ఇన్‌స్ట్రుమెంట్ వాయించడం కానీ, పాడటం కానీ చేసిన దానికి, మిషన్స్ చేసిన దానికి తేడా ఉంటుంది గదా! ఉంటది. ఆహ్, ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మిషన్స్ చేసినా కూడా డెఫినిట్‌గా టెక్నాలజీ పెరగచ్చేమో కానీ, ఈ మాన్యువల్ ఇది ఎప్పుడూ ఉంటుందలాగా. కాకపోతే ఒక్కటి మన తెలుగు దేశంలో, మన ఆంధ్రదేశంలో సంగీతం ఆదరణ బాగా పెరగాలి. మన తెలుగు ప్రజల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఒక్క అభిరుచి పెరగాలి. పిల్లలకి నేర్పిస్తున్నారు, సంగీతం ఉంది. కానీ తమిళ తమిళనాడు వాళ్ళకి, మనకి కూడా ఆ భేదం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు సంగీతాన్ని లైఫ్‌లో ఒక భాగం చేసేసుకుంటున్నారు. అది చిన్నతనం నుంచి వాళ్ళ పిల్లలకి, మన పిల్లలకి ఎవ్వరికైనా ప్రపంచం అంతా ఒకటే 24 గంటలు రోజుకి. అవును. మరి వాళ్ళు స్కూలుకెళ్ళి చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్సు, పెద్ద పెద్ద ఇంజినీర్సు, లాయర్సు ఎంతో పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళున్నారు. ఏది సంగీతంలో చాలా అత్యున్నతమైన వెళ్ళిన వాళ్ళు. మరి వాళ్ళకి సమయం దొరుకుతుంది. వీళ్ళకెందుకు దొరకట్లేదు? సమయం దొరక్కపోవడం కాదు. మనం దానికి సమయం పెట్టట్లేదు. అవును. ఆ మార్పు గనక మనం ఇంకా చేసుకోగలిగితే తప్పనిసరిగా సంగీతం ఎక్కడికి పోతే ఆ శాస్త్రం గాని, ఆ సంగీతం గాని అది ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటుంది. కాతే మనం కొంచెం ఆ అభిరుచి మనలో పెరగాలి. ఆంధ్రాకి సంబంధించిన దీంట్లో ఆంధ్రాలో మనకి ఆ అభిరుచి పెరగాలి సంగీతం పట్ల. తల్లిదండ్రులందరూ కూడా చిన్నతనం నుంచి సంగీతం అనేది దైవదత్తమైన విద్య. అది ఖచ్చితంగా చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పడం అన్నది వాళ్ళకి మానసికమైన ఎదుగుదలకి ఇప్పుడు చాలా లోటు కనిపిస్తోంది బయట. పిల్లల దగ్గర నుంచి కూడా మానసికమైన దాన్నేంటి ఆ స్ట్రెస్ వల్ల చదువులు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళలో చాలా ప్రశాంతత పోతోంది. స్ట్రెస్ ఎక్కువైపోతోంది. దానికి సంగీతం చాలా ఉత్తమమైన మార్గం. సో, ఆ సంగీతాన్ని తప్పకుండా చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులు నేర్పించగలిగితే భవిష్యత్తు ఏమీ లేదు. బంగారంలా ఉంటుంది. బావుంటుంది. కానీ కొంచెం ఈ మార్పులు మనం చేసుకోగలిగితే బావుంటుంది. తప్పకుండా మ్యామ్. చాలా మందికి పెళ్లి అనేది అడ్డుకట్ట అయిపోతుంది. ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంటారు. మధ్యలో ఆపేయాల్సొస్తుంది వివాహం తర్వాత. మీ లైఫ్‌లో ఈ మ్యూజికల్ జర్నీలో మీ హస్బెండ్ సపోర్ట్ మీకెలా ఉంది? ఎంతవరకు ఉంది? అస్సలు ఆడవాళ్ళకి వాళ్ళు ఏ కెరీర్ అయినా సరే భర్త, అత్తగారింటి వాళ్ళ సహకారం లేనిదే సాధ్యపడదు. కదా! అంతేనా? సో, మా అత్తగారు వాళ్ళు, నా భర్త వాళ్ళు నన్ను చేసుకుందే సంగీతం గురించి. ఓహ్! సో, దానికి ఈ రోజుకి నేను ఈ స్థాయికి రాగలిగానంటే ఇప్పుడు కచేరీలన్నీ నేను ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. అవును. ఇప్పుడు మొన్నే యూఎస్ టూర్ వెళ్ళొచ్చాను 2 మంత్స్. మరి పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యా సరే, వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా ఇంట్లో అవన్నీ మేనేజ్ చేసుకోబట్టే నేను ఈ రోజుని ఈ స్థాయిలో సంగీతంలో ఉన్నానంటే 100% వాళ్ళ సహకారం 100% ఉండబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దానికి వాళ్ళకెప్పుడూ నేను నా కృతజ్ఞత ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా పాడ్‌కాస్ట్‌కొచ్చి మా సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా మీతో ఇంటరాక్ట్ అవ్వడం. చాలా బావుంది. మంచి విషయాలు చర్చించుకున్నాము. అవును మ్యామ్. అవును. చూసారు కదండి. సాధన, శ్రమ, అంకిత భావంతో శ్రీమతి బివి దుర్గా భవాని గారు ఉన్నత శిఖరాలు ఎలా అధిరోహించారు అన్నది వారి మాటల్లోనే తెలుసుకున్నాము. తిరిగి మళ్ళీ మరొక పాడ్‌కాస్ట్‌లో కలుసుకుందాము. ఈ పాడ్‌కాస్ట్ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్రతి కామెంట్‌కి మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.